అలా గొడ్లు అయితే వాళ్ళకి ఇస్తారా? గొడ్లు కాకుండా పళ్ళకుంటే తిడుతున్నప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఈరోజు మన ఊరు పరిస్థితి ఏంటి, మన ఇక్కడ కార్యక్రమం ఏంటి చెప్పండి. ఈ రోజు నుండి పండగ జరుగుతుంది. శుక్రవారం వరకు అందరము కరెక్ట్గా ఉండాలి. అది అంతే. మరి ఏదో మరి ఊరి మొత్తం విత్తనాలు దించుకోవడము, ఇది దించుకోవడము అవుతుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా? నాకు తెలిసి మాత్రం చూడలేదు నేను. జరిగింది కదా ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల ఇది చేయలేదండి. చేసాం కదా. అది కాదు, జన్నోడు బీసరోడు కాదు. లేదు చేసాము, మర్చిపోవాలి. మరి గంట దిగినప్పుడే తీస్తారు కదా. ఇప్పుడు తీస్తారు కదా. ఇప్పుడు ఏ రైతు మనకి అవుతుంది యాత్ర. ఇది గట్ట ఇతరులు గట్ట తీసుకురాలి. ఏ రాత్ర దీన్ని ఏమంటారు? గడ దిగడం అంటారు. గడ దిగడం అంటారు. అంటే మనము ఊరికాలిపోయి ఊరికాల నుండి దిగలేదు. ఇప్పుడు చేసుకుంటున్నాము. మరి ఎంతమంది ఇక్కడ గోపతులు ఉంటే అంత మనకి మంచిది. అందరు వింటారు. నిజం విత్తనాలు బుట్టిల్లో మామూలు విత్తనాలు బియ్యం నుంచి చూసాను. మామూలు రాలుతాయి. నాకిస్తారు. నాకిస్తే నేను మొత్తము ఈ విత్తనాలు ప్రాంతంలో సరదాగా అయితే బుట్టిని కన్ఫర్మ్ గా అక్కడ పెట్టాలా మనం. అందరూ దేవత మనకి నీకే విత్తనాలు పెట్టుకోవచ్చు. మొత్తం కాపాడుతుంది. మనకి కాలిపోయింది. అక్కడ నుండి తెగలేదు కదండి. అప్పుడు కాలేదండి. అది నేను తీసుకెళ్ళను పెట్టాలి. మళ్ళా దిగలేదు. ఎందుకు తెలుసా? మేము పుట్టినాం పోయి అంటే నేను మరి అవి తెలిసి అది దిగినామండి. అది కాదు. అది విత్తనాలు ఇవ్వలేదు మనకి. విత్తనాలు దించలేదు. మొన్నండి నిరుడు కాదు ఒక 5 years బ్యాక్ అట్లా 5 సంవత్సరాల క్రితం దించారు. నువ్వు మర్చిపోన్నావు. నిజమా కాదా? అతను కూడా కాదు, దిగినారు. అది నువ్వు మర్చిపోన్నావు. అది విషయము అయితే ఇలాగే దిగాము కదా. నీరడ్డం ఇలాగే ఇప్పుడు తీసుకున్నప్పుడు మామూలుగా చేసుకోవడం అయ్యా అల్లటు ఎద్దు ఎద్దు అది మీరే ada masalah. Ami, mari.
అవును.